అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ. పేదవాడు ధనికుడని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని చాలా భారీ ఎత్తున చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సంక్రాంతి అనేక సాంప్రదాయాలకు, అనేక విలువలకు, అనేకమైనటువంటి సంతోషాలకు పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, దాదాపు సంవత్సరం కాలం నుంచి రైతులు అనేకమైనటువంటి కష్టాలతోటి నష్టాలతోటి పంటలు పండించి ఆ పంట మొత్తం కూడా ఈ సంక్రాంతి నెలలో అంటే జనవరి నెలలో వాళ్ళ ఇళ్ళకి రావటం ద్వారా వాటినన్నిటిని కొని అమ్ముకొని డబ్బులు చేతి నిండా ఉండటం ద్వారా పండుగలు బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పరిస్థితి. అట్లాగే పిల్లలు, చదువుకున్నటువంటి వాళ్ళు, బంధువులందరూ కూడా సంక్రాంతికి వచ్చి చాలా భారీ ఎత్తున సంతోషాలతోటి బ్రహ్మాండమైనటువంటి ముగ్గులతోటి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా గతం గురించి. సంక్రాంతి అంటే ఒకప్పుడు ఇట్లా చేసుకునేటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి ఏదో ఒకప్పుడు పండగ చేసుకున్నారంట అనే వాతావరణం లాగా ఉంది తప్ప ఈ 4 ఏళ్లలో ఎవరూ కూడా సంతోషంగా సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ 4 ఏళ్ల నుంచి కనుక చూస్తూ ఉంటే రైతులకి సరైనటువంటి పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. పంట సరిగా రాకపోవటానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కడా కూడా సరైనటువంటి విత్తనాలు సప్లై చేసినటువంటి ప్రభుత్వం లేదు. సరైనటువంటి సమయంలో ఎరువులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నీరు అందక చేతికొచ్చినటువంటి పంట కనీసం ఎంతో కొంత చేతికొచ్చినటువంటి పంట కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అమ్మినటువంటి పంట కూడా సక్రమంగా చేతికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో రైతు కుదేలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులు దాదాపు కౌలు రైతులు భారతదేశంలోనే ఆత్మహత్యలు చేసుకున్న వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. రైతులు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా రైతువారీ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో, వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సంక్రాంతి పండుగలు చేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. రైతులు అయితే మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలోనైతే వేసినటువంటి పంట మొదట్లోనే చచ్చిపోయినటువంటి పరిస్థితి. 1 నెల రోజులు మొక్కగా ఉన్నప్పుడే పంటలు మొత్తం కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నీళ్ళు అందక చనిపోయినటువంటి పరిస్థితి. ఒక దశలో వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ వరదలు రావటానికి కూడా చేతగాని ప్రభుత్వం వల్లే వరదలు వచ్చినాయి. కాలువలో పూడికలు తీక, తూటాకు తీక, వాటిని మేనేజ్మెంట్ చేయక వరదలు వచ్చినప్పుడు పూడిపోయినటువంటి కాలువలోకి నీళ్లు రావటం వల్ల మొత్తం చాలా మీద పడిపోయి అవన్నీ కూడా పంట నష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏ కోణంలో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో రైతుల పరంగా సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు పండుగ ఏమైనా చేసుకుంటున్నారంటే వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి 10-15వ తారీఖుల జీతాలు అప్పటికే అప్పులు తెచ్చుకొని తినేటువంటి పరిస్థితి. విద్యార్థులు ఏమన్నా బ్రహ్మాండంగా హాయిగా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు, వాళ్ళకి జీవనోపాధి దొరికినటువంటి పరిస్థితి లేదు. ఎవరిని చూసినా కూడా మహిళల్లో ముఖాల్లో ఏమైనా సంతోషం కనపడతా ఉందంటే మహిళల ముఖాల్లో కూడా ఎక్కడ సంతోషం లేదు. మద్యం ధర విపరీతంగా పెంచేసి ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడో మద్యాన్ని విపరీతంగా ఏర్లై పారిస్తూ వాటి ధర విపరీతంగా పెంచేసి ఆ కుటుంబాల్లో విషాదాలు నింపినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడంటే
ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం అందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి ఏ ఒక్క ప్రజలు కూడా సంతోషంగా సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాలతోటి అల్లాడుతూ ఉంది. మొత్తం వలస వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఏమైనా కొనుక్కొని పండుగ చేసుకుందామంటే ఆ పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అయితే అందరూ చేసుకోవట్లేదా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే? ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబం మాత్రమే బ్రహ్మాండమైనటువంటి సంక్రాంతులు చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 1.5 కోట్ల వరకు ఆదాయం పెంచుకున్నటువంటి పరిస్థితి. ఇసుక విధానం కొత్తగా తీసుకొచ్చేటువంటి ఇసుక విధానం ద్వారా కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చేరినటువంటి పరిస్థితి. మద్యం అమ్మకాల ద్వారా ఆ మద్యం మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్, మరి ట్రాన్సాక్షన్ లేకపోవటం వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి పనులు చేస్తున్నామనే పేరు మీద పేదల నోటికాడ ఉన్నటువంటి వాటిని కూడా లాక్కొని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంతోషంగా హాయిగా సంక్రాంతి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికి కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. లేదు, వాళ్ళ కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందంటే ఈ రాష్ట్రంలో కొనుగోలు శక్తి లేదు. కొనుగోలు శక్తి ఎవరికి సామాన్యులు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు కనుక చూస్తే ప్రతి ఒక్కళ్ళు పేదరికంలో పస్తులుండేటువంటి పరిస్థితి, సామాన్యులు అతి సామాన్యులైనటువంటి పరిస్థితి, పేదలు ఇంకా పేదలైనటువంటి పరిస్థితి, సామాన్యులు పేదలైనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ఎక్కడ పనులు ఉన్నాయి? భవన నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. దాని మీద ఆధారపడ్డటువంటి అనేక రంగాలు, పెయింటింగ్ రంగం కానీ, రాడ్ బెండింగ్ రంగం కానీ, లేకపోతే చెక్క పనికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వడ్రంగి పనిచేసేటువంటి వాళ్ళు కానీ, అనేకమైన కరెంటు పనిచేసేటువంటి వాళ్ళు కానీ, అన్ని రంగాలు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, నేను లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే తీసుకొస్తున్నాను, ఈ అప్పు ద్వారా దాంట్లో 10వ పరకం మీకు వేస్తున్నాను, ఈ 10వ పరకతోటి మీరు బ్రహ్మాండమైనటువంటి పండుగలు చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉందా అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ 10,000 అయితే ఇస్తా ఉన్నాడో, ఏ 5,000 అయితే ఇస్తా ఉన్నాడో అది ఒక నెల సరుకులు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులు ఒక నెలలో సరుకులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బియ్యం ధర ఎంత ఉంది, అట్లాగే వంట నూనె ధర ఎంత ఉంది, శనగపప్పు ధర ఎంత ఉందో మీరు కనుక చూస్తే ఈరోజు బియ్యం ధర 40 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఈరోజు కేజీ బియ్యం కొనాలంటే ఇది నేను చెప్తా ఉంటే వైసీపీ నాయకులకి ఏదో వికటానందంగానో విచిత్రంగానో వీళ్ళు బియ్యం గురించి సరుకుల గురించి మాట్లాడుతూ ఉన్నారని అపహాస్యం చేయటానికో వైసీపీ నాయకులు చేయొచ్చు. కానీ ఇది పేదవాడు బడ్జెట్, పేదవాడి జీవన విధానానికి అవసరమైనటువంటి విషయాలు. చంద్రబాబు నాయుడు గారి టైంలో బియ్యం ధర, కేజీ బియ్యం ధర 40 రూపాయలు ఉంటే ఈరోజు 60 రూపాయలు ఉన్నాయి. కందిపప్పు చంద్రబాబు నాయుడు గారి టైంలో 40 రూపాయలు ఉంటే ఈరోజు 190 రూపాయలు ఉంది. వంట నూనె 80 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే ఈరోజు 180 రూపాయలు ఉంది. పెసలు 86 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే ఈరోజు 173 రూపాయలు ఉంది. మినప్పప్పు 80 రూపాయలు ఉంటే ఈరోజు 162 రూపాయలు. పంచదార 26 రూపాయలు ఆ రోజు ఉంటే ఈరోజు 60 రూపాయలు. వేరుశనగ పప్పు ఆ రోజు 80 రూపాయలు ఉంటే ఈరోజు 180 రూపాయలు. చింతపండు ధర అట్లాగే 120 రూపాయలు ఉంటే ఈరోజు 320 రూపాయలు. ఈ విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెబుతాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఠా మొత్తం ఏం చెప్తుందంటే బ్రహ్మాండంగా ప్రజలు హాయిగా ఉన్నారు అని. అంటే ప్రజలు నిత్యావసర వస్తువులు విపరీతమైనటువంటి రేట్లో పక్కన పెరిగిపోతూ ఉన్నాయి, వాళ్ళ కొనుగోలు శక్తి మాత్రం విపరీతంగా తగ్గిపోతూ ఉన్నాయి. కారణాలు ఏంటంటే సరైనటువంటి పనులు దొరకట్లేదు, పనులు దొరికితే సరైనటువంటి కూలి లేదు,
ఉద్యోగస్తులకి సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి. అట్లాగే మధ్యతరగతి వాళ్ళు ఏదైతే పనులు చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి కూడా సరైనటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. అట్లాగే డీజిల్ ధరలు ఆ రోజు 76 రూపాయలు ఉంటే పెట్రోలు ఈరోజు 115 రూపాయలు ఉంది. గ్యాస్ ధర ఆ రోజు 600 రూపాయలు ఉంటే ఈరోజు 1100 రూపాయలు గ్యాస్ ధర ఉంది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ రోజు సాధారణంగా 200 రూపాయలు వస్తే ఈరోజు 600 నుంచి 700 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. ఇట్లాగే ఇవన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకొక పక్క పన్నుల భారం. ఈరోజు మీరు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చేసుకోవటానికి ఏ మాత్రమైన సామాన్యులకి పేదవాళ్ళకి అవకాశం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం మొత్తం కరువుతోటి ఒక పక్కన అల్లాడుతూ ఉంది. కరువు మండలాలు పెరిగిపోతూ ఉన్నాయి. కరువు మండలాలు ప్రభుత్వం ప్రకటించడంలో చాలా వివక్షత చూపుతూ ఉంది. ప్రజలకి పేదరికంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. సరే, అదొక పక్కన ప్రభుత్వాలైనా కనీసం మిగతా రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మిగతా రోజుల్లో వాళ్ళు తిన్నారో తినలేదో కొనలేనటువంటి పరిస్థితి ఉంది. పండగ రోజుల్లోనైనా వాళ్ళకి ఏదైనా కానుక ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో పండగ కానుకలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి వర్గాలకి, ఇటు క్రిస్టియన్స్కి క్రిస్మస్ వస్తే పండగ కానుకలు, అట్లాగే ముస్లిమ్స్కి రంజాన్ వస్తే పండుగ కానుకలు, హిందువుల మొత్తానికి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి పండుగ వస్తే పండుగ కానుకలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అందరూ సంక్రాంతి చేసుకుంటారు కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ అని లేకుండా ముస్లిమ్స్ అని లేకుండా సంక్రాంతికి అందరికీ పండుగ కానుకలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కందిపప్పు 1 కిలో, శనగపప్పు 1 అరకిలో, మినపప్పు 1 అరకిలో, పెసరపప్పు 1 అరకిలో, పంచదార 1 కేజీ, చింతపండు, గోధుమ పిండి, బెల్లము, గోధుమలు, కారం, మిరియాలు, జీలకర్ర, నెయ్యి, ధనియాలు అన్నీ ఇచ్చేటువంటి 18 రకాల నిత్యావసర వస్తువులు గౌరవంగా ఒక ప్యాకెట్లో పెట్టి, కనీసం ఈ పండగ పూట పేదవాళ్ళు పస్తులతో ఉండకూడదు. అప్పుడు నిత్యావసర ధరలన్నీ కూడా అందుబాటులో ఉన్నా సరే పేదవాడికి పని దొరుకుతూ అవన్నీ కొనుగోలు శక్తి ఉన్నా సరే ప్రభుత్వం కూడా ఒక బాధ్యతగా వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని 18 రకాల నిత్యావసర వస్తువులు క్రిస్మస్కి, రంజాన్కి, సంక్రాంతికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు వీటన్నిటినీ ఎత్తేసినటువంటి వాళ్ళ బాధ చూస్తూ వికటానందం పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇకపోతే ఇంకొకరికి పండగ సంబరాలు పల్లెల్లో లేవు, పండగ సంబరాలు ఊర్లలో లేవు. కానీ పండగ సంబరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో, వాళ్ళ కుటుంబంలో, అట్లాగే వాళ్ళ జోదా క్రీడలు ఆడేటువంటి ముఠాల్లో ఉన్నాయి. మీరు కనుక చూడండి, ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు, ముగ్గులు వేసుకోవటం, హరిదాసులు రావటం, గంగిరెద్దులు రావటం, పాటలు పాడటం, ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం, పండక్కి పిల్లలందరూ రావటం, పంటలు రావటం, సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో. ఈరోజు కల్చర్ మొత్తం మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జోద ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది. క్యాసినో లేకపోతే పత్తి గేము, రకరకాల గేమ్స్, వాటి పేర్లు కూడా మనకు తెలియవు. రకరకాల తీర్మార్లు, క్యాసినోలు, లేకపోతే ఆడపిల్లలతోటి పేకలేయించడం, ఆడపిల్లలతోటి మందు దాయించడం, ఆడపిల్లలతోటి మందులు పోయించడం, క్యాబరే డాన్స్ వేయించడం, ఏదో అందర్బహారంట, తీన్ పత్తి, మ్యారేజ్ బక్రాత్, క్యాబరే డాన్సు, ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి, ఒకప్పటి విలువలకి, ఒకప్పటి వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఈరోజు వీటిని ఆడిస్తూ ఉన్నాడు. ఇది పోయిన సంవత్సరం ఏదైతే కొడాలి నాని క్యాసినో ఆడిచ్చాడో, గోవా నుంచి ఆడపిల్లలు దించి అక్కడ తాగబోపించాడో, అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రదర్శింపజేశాడో, వాటి ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజు కొడాలి నాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి. ఇది సరైనది కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయాలు సరైనది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ సాంప్రదాయాలు సరైనవి కాదని చెప్పేసి మేము మొత్తుకున్నా, సాక్ష్యాధారాలు చూపించినా కూడా
మా మీద కేసులు పెట్టారు తప్ప ఇది సరైంది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అట్లా ఆడటం తప్పని చెప్పటం కానీ ఏమీ చేయలేదు. ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొస్తే తప్పేంది, సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా, లేకపోతే సింధులేయటమేనా, కోడి పందాలు ఆడటమేనా, అది కాదు క్యాబ్రే ఆడాలి, తీర్పత్తి ఆడాలి, ఇంకోటి ఆడాలని చెప్పేసి క్యాబరే డాన్స్ ఆడాలని చెప్పేసి నిర్మోహమాటంగా సిగ్గు లజ్జ విడిచి కేసీఆర్ లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కొడాలి నాని బండెక్కి ఆ కేసులో ఆటల వాటిని పరిశీలించడానికో లేకపోతే వాటినన్నింటినీ సక్రమంగా నడపడానికో వెళ్తూ ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. గతంలో మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్డుకట్టేయలేకపోయాడు, మా మీద కేసులు పెట్టించాడు, కొడాలి నానిని ప్రోత్సహించాడు. మళ్ళా ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాం, అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సాంప్రదాయం మంచిది కాదు, ఈ కల్చర్ మంచిది కాదు. దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, అందరూ జీవితాల్లో చీకటి వస్తూ ఉంది, చాలామంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి పండగ రేపటి నుంచే స్టార్ట్ అవుతా ఉంది. నీకు ఏమాత్రం ఈ ప్రజల మీద గౌరవం ఉన్నా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను నేను ఒక ముఖ్యమంత్రి అనే భావన నీకున్నా కనీసం పండగ కానుకలన్నా ఇవ్వు, ప్రజలు ఒక పూటన్నా సంతోషంగా ఉండేటట్టు చూడు. కనీసం అది చేత కాకపోతే క్యాసినో అయినా ఆపుదల చేయి, ఆ కుటుంబాలన్నా కొంత రోడ్డు మీద పడకుండా ఉంటాయి, ఒక సంస్కృతి మనకి రాకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైనటువంటి సంక్రాంతి జరుపుకోవటానికి ఇంకా కొద్ది కాలం వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ధరల నియంత్రణ విషయంలో కూడా చాలా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రైతుల ముఖాల్లో ఆనందం నింపటానికి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. పంట పొలాలు పచ్చని చేళ్లుగా మారి అవి బ్రహ్మాండంగా పంటనిచ్చేటట్టు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా కష్టపడి ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి సంక్రాంతి రాబోయే కాలంలోనే వస్తుందని, ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ జోదగాళ్ళకి, ఈ క్యాసినో ఆడించేటువంటి వాళ్ళకి బ్రేక్ వేయాలని సందర్భంగా మేము ఆయనకి తెలియజేస్తా ఉన్నాం.